నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో అల్లు అర్జున్ అంశం చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ఏదైతే గత కొన్ని రోజులుగా కూడా ఈ అంశం కాస్త నడుస్తూ ఉంది. అటు ప్రభుత్వానికి అల్లు అర్జున్ మధ్యలో ప్రెస్ మీట్ల వారు కూడా నడుస్తూ ఉంది. సో మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, బెయిల్ పైన రావడం జరిగింది. మొన్న నాంపల్లి కోర్టులో కూడా అడ్వకేట్లు చాలాసేపు వాదించిన తర్వాత కూడా బెయిల్ రావడం జరిగింది. సో మరి అక్కడ ఉన్న అడ్వకేట్ మనతో పాటు ఉన్నారు, శ్రీకాంత్ గారు. సో మరి అక్కడ ఏదైతే ఆ వాదన జరిగే టైంలో పక్కనే ఉన్నారు. సో మరి మాట్లాడదాం, ఆయనతోటి ఏం చెప్తారు, ఫర్దర్గా అప్డేట్ చేయమనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో ఏంది అసలు ఈ కేసు గురించి ఏం చెప్తారు? మొన్న కూడా మీరు నాంపల్లి కోర్టులో దగ్గరుండి మొత్తం విన్నారు, చూశారు, మొన్న చెప్పారు. సో ఏంది మరి ఈ కోర్టుకి ఇప్పుడు బెయిల్ కూడా క్యాన్సిల్ అయిందని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ఏం జరగబోతుంది, ఏం చెప్తారు దీని గురించి అసలు? అంటే ఆ రోజు జరిగినప్పుడు హీరో గారి పక్కన నేనే ఉండడం జరిగింది. అంత ఆర్గ్యుమెంట్ సుమారుగా 3 గంటలు అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది పీపీ కౌన్సిల్ మధ్యలో. సో అక్కడైతే రిమాండ్కి జడ్జి గారు విధించడం జరిగింది, అక్కడ బెయిల్ వాదన జరగలేదు. మీరందరూ గమనించాలి, నాంపల్లి కోర్టులో, సెషన్స్ కోర్టులో, 9th mm కోర్టులో బెయిల్ వాదనలు అనేది జరగలేదు. రిమాండ్ ఎందుకు చేయొద్దు, 118/1, 105 బిఎన్ఎస్ చట్టాలు రెడ్ విత్ 3/5 మీద ఇతన్ని A12గా ఉన్నటువంటి ఈ ఏ లెవెల్ ఆర్ A12గా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు రిమాండ్ చేయొద్దు అని చెప్పేసి వాదనలు జరిగినాయి. అక్కడ పోలీస్ వాళ్ళు పకడ్బందీగా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు, చూపించారు. పీపీ గారు కూడా బ్రీచ్ ఆఫ్ లా చేశారని చెప్పేసి వాదనలు చేశారు. దాని తగ్గట్టు వారి అల్లు అర్జున్ గారు అడ్వకేట్ కూడా చెప్పారు, సార్ ఇంతకుముందు గతంలో ఇట్లా జరిగాయి అని చెప్పేసి. సో ఇప్పుడు చూస్తూ ఉంటే పోలీస్ వాళ్ళు నేనైతే పవర్ పాయింట్ ప్రజెంట్ చేశారు, అది ఎవిడెన్స్తో సహా ప్రజలందరికీ తెలియజేశారు. మనం కూడా గమనించాం, హీరో గారు కూడా కొన్ని బ్రీచ్ ఆఫ్ లా చేశారు అని. అంటే ఒక ప్రాణం పోయింది, ఇమీడియట్లీ అక్కడ నుంచి వెళ్ళిపోండి, లా అండ్ ఆర్డర్కి సమస్యలు వస్తాయి అని వెళ్ళండి అంటే కూడా అలసత్వం ప్రసాదించడం ఇలాంటివి జరిగినాయని మనం పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటే విన్నాం. అండ్ కోర్టులో ఉన్న కేసుని ఎక్కువ మాట్లాడలేదని కమిషనర్ గారు కూడా చెప్పారు, అభినందించాలి. అలాగే అక్కడ భావపూర్వకమైన ప్రకటన చేసిన సిఏ గారిని కూడా అభినందించాలి, ఎందుకంటే ఒక ప్రాణం కోసం తాపత్రయపడ్డారని. అలాగే ఇలా ప్రెస్ మీట్లు పెట్టినటువంటి అల్లు అర్జున్ గారి ఇంటెన్షన్ కూడా మనకు కనిపిస్తుంది, నాకు తెలియకుండా జరిగింది కానీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అంటా ఉన్నారు. కానీ ప్రాణం పోతే రాదు, మీరు జైలుకి వెళ్ళారు, వచ్చారు. సో ఇది ప్రెస్ మీట్లు మీరు పెడుతున్నారు, వాళ్ళు పెడతా ఉన్నారు. కానీ ఇక్కడ కంక్లూషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం కోర్టుకు ఉంది, మీరు ఇచ్చాల్సింది కాదు. కోర్టు విల్ డిసైడ్. అంటే ఒకటి ఇప్పుడు అంటే బెయిల్లో వచ్చిన, అంటే ఆల్రెడీ మీ కేసు ఉన్న పర్సన్ బెయిల్ మీద వచ్చి ప్రెస్ మీట్లు పెట్టొచ్చా అంటే ఎట్లాంటి దీని అంటే సెక్షన్స్ అంటే కన్సిడర్ చేస్తాయి అసలు? యాక్చువల్లీ అతనికి ఇచ్చిందే బెయిల్, ఇంటర్మ్ బెయిల్, అంటే కండిషన్ బెయిల్. అది కూడా హైకోర్టు నుంచి తెచ్చుకోవడం జరిగింది. చాలా మంది కూడా నేను చూస్తున్న మాధ్యమాల్లో అంటే డబ్బున్న వానికి ఒక దగ్గర న్యాయం జరిగింది, లేని వానికి ఒక న్యాయం జరిగిందని. కోర్టు ఎవిడెన్స్ చూస్తుందండి, ఇలాంటి ఎవిడెన్స్ ఇచ్చారు, దాని పరిగణనలో గతంలో ఈ యొక్క సెక్షన్లో ఎవరికైనా బెయిల్ ఇచ్చామా అని. దీంట్లో అర్నబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర కన్సిడర్ చేశారు. అలాగే బండి సంజయ్ గారిది కూడా 10th క్లాస్ పేపర్ దాంట్లో ఇంటర్మ్ బెయిల్ ఇచ్చిన దాన్ని కూడా అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఆర్గ్యుమెంట్ అలాగే ఎవిడెన్స్ ఏం జరిగాయి, అక్కడ ఏం ప్రొడ్యూస్ చేశారనే దాని మీద అక్కడ జస్టిస్ వారికి ఇంటర్మ్ బెయిల్ ఇచ్చారు. మళ్ళీ రెగ్యులర్ బెయిల్ కూడా నాంపల్లి కోర్టుకే పోవాలని చెప్పారు. వై? బికాస్ అతను ఉండేది జూబ్లీస్ ప్రాంతంలో, దానికి సంబంధించిన కోర్టు ఇక్కడ నాంపల్లి 9th mm ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు అప్పీల్ చేసుకోవాలన్నారు. సో ఈ బెయిల్ని రద్దు చేసేటువంటి అవకాశం, హక్కులు పోలీసు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే A12గా అతను తప్పులు చేసిన ఎవిడెన్స్ని చూపించారు కాబట్టి, చట్టపరంగా అందరూ ఒకటే కాబట్టి, చట్టం ఎవరికి చుట్టం కాదు కాబట్టి పోలీసులు తప్పకుండా బెయిల్ క్యాన్సిల్ చేయాలని అడుగుతారు. ఎందుకంటే ఒక ప్రాణం పోయింది, భవిష్యత్తులో ఇలాంటివి జరగొద్దు అని. ఇంకోటి కండిషన్స్, ఇంటర్మ్ బెయిల్ మీద అవగాహన ఉంటే ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టారు. చట్టపరంగా మీరు తప్పు చేయకపోతే మీరు బయటపడతారు. సో ఈ ప్రెస్ మీట్ల తెలంగాణ ఏంది అర్థం అవ్వట్లేదు. ఒకవైపు నిన్న కూడా మనం చూస్తాం, ఒక ఏసీపీ గారు వచ్చి ప్రెస్ క్లబ్లో పెట్టారు. సో ఇలాంటి బాధ్యతమైనటువంటి ఉన్నటువంటి వ్యక్తులు కూడా బ్రీచ్ ఆఫ్ లా చేస్తారు, పెట్టకూడదు అట్లా. ఎందుకంటే ఆల్రెడీ మీ సిపి గారు పెట్టారు, ఇది కేవలం ఇండివిజువాలిటీని పెంచుకోవాలనే అవసరంగా కనిపిస్తూ ఉన్నది. ఇంకోవైపు హీరో గారికి కూడా పబ్లిసిటీ వస్తున్నట్టు కనిపిస్తే దాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నట్టు ప్రజలు అనుకుంటున్నారు. సో చట్టాన్ని చులకనగా చూడకండి, చట్టం ఏం చేయాలో అది చేస్తుంది. నేను కూడా ఒక అడ్వకేట్ని, ఎక్కువ చెప్పలేను. వై? బికాస్ అడ్వకేసీలో కొన్ని రూల్స్ ఉంటాయి. నేను అక్కడ బ్రీఫ్ ఆఫ్ ద కేస్ చెప్పాను, లాస్ట్ టైం కూడా అదే చెప్పాను. నాకు కూడా అభిమానులు ఫోన్ చేశారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు. శ్రీకాంత్ మంచిగా మాట్లాడారు, అభిమానులు అన్నా ఇది నిజంగా క్లారిటీ వచ్చింది, ఏం జరిగింది అనేది మీరు చెప్పారనా అన్నారు. చాలా మంది ఊహాజనితమైనటువంటి చేస్తున్నారు. ఇప్పుడు సీఎం గారి ప్రకటన చూసాం మనం, ఆయన కూడా ఏం చెప్తున్నారు, చట్టపరంగా అక్కడ ఏమేమి లొసుగులు జరిగినాయో దాని ప్రకారం అల్లు అర్జున్ అయినా సరే, ఇంకెవరైనా సరే అని. ఇంకొక విషయం ఏంటంటే, మానవత్వం గురించి మాట్లాడిన విషయాన్ని కూడా మనం అభినందించాలి. అంటే అక్కడ అతనికి ఎలాంటి అపాయం కలగకపోయినా సరే మెంటల్ లోగాని ఎదుర్కొన్నాడు కదా, ఆ మెంటల్ లోగానిగా ఇండస్ట్రీ అంతా అతని దగ్గరికి వచ్చింది.
ఇదే మెంటల్గానే ఎదుర్కొంటూ అమ్మ ఊరికి పోయిందని చెప్పేసి అంటున్నటువంటి పాపని హక్కున చేర్చుకొని నాన్న మేము ఉన్నాము నాకు నా బిడ్డ వల్లే అని అంటే ఎస్ ఇట్స్ విల్ బి అప్రిషియేట్ యాజ్ గ్రేట్ హ్యుమానిటీ బై ఆల్ ఫిలిం ఇండస్ట్రీ అని అనుకుంటాం. సో ఆ విధంగా చేయాలి, కానీ ప్రెస్ మీట్లతో ఏమీ కాదండి. చట్టపరంగానే జరిగేది జరుగుతుంది, ఇది మాత్రం వాస్తవం. నేను వెళ్తామని అనుకున్నా కానీ లీగల్గా ప్రాబ్లం అవుతుందని నేను వెళ్ళట్లేదు అని చెప్పేసి పోలీసులు కూడా నేను వెళ్ళొద్దని చెప్పేసి అన్నారని అటు అల్లు అర్జున్ ఆరోపిస్తున్నారు. సో ఏంది మరి నిజంగా ఒకళ్ళు వెళ్తే ప్రాబ్లం ఏంటి, వెళ్ళకపోతే ప్రాబ్లం ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు వెళ్ళారు, సో వెళ్ళాలి అంటే మీరు పర్మిషన్ గవర్నమెంట్కి అప్పీల్ చేయాలి, చేసి వెళ్ళొచ్చు, మానవతా దృక్పథంతో మీరు వెళ్ళొచ్చు. కానీ అక్కడ ఏదైతే అంటే ఈయన A12గా అక్యూజ్డ్ ఉన్నారు కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ప్రేరేపించినట్టు అవుతుంది, లేదా వాళ్ళని కాంప్రమైజ్ చేసినట్టు చట్టానికి ఒక లుసుగా దొరుకుతారా చెప్పడం కరెక్టే. కానీ నీ మీద కేసు కాకముందుకే మీరు వెళ్ళి అక్కడ పరామర్శిస్తుంటే చాలా గొప్పవారు అయ్యి ఉండేవారు, మీకు ఇంతవరకు వచ్చేది కాదనేది నా భావన. ఎందుకంటే మానవతంతో కేసు అమ్మాయి చనిపోయిన తర్వాత అబ్బాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు నెక్స్ట్ డేనే వెళ్ళి మానవతా దృక్పథంతో వెళ్తున్నాము, అప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడ్డుకుంటే మాలాంటి అడ్వకేట్లో మేము కూడా వాదించేవాళ్ళం మీ వెనకాల ఏమని, అరే అక్కడ మానవతా దృక్పథంతో వెళ్తున్నాడు హీరో గారు, తప్పకుండా అలౌ చేయండి, చట్టపరంగా చూసుకుందాం. కోర్టు దగ్గరికి వచ్చినాక కోర్టు లోపలికి వచ్చిన తర్వాత జైలు లోపలికి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళడానికి పరామర్శిస్తున్నా, పర్మిషన్ ఇవ్వట్లేదు, ఇంకోటి ముఖ్యమంత్రి గారిని దారి తప్పించే విధంగా చేశారు అక్కడ అది అని అంటున్నారు. ఇవన్నీ ఫులిష్గా మాట్లాడుతాం మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు మనం పాన్ వరల్డ్ స్టార్గా ఉన్నాం కాబట్టి అందరూ అబ్జర్వ్ చేస్తారు. చాలా మంది చదువుకుని వాళ్ళ మీద అభిమానంగా ఉండొచ్చు, చదువు లేని వాళ్ళు అభిమానం ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళు అభిమానం ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ని, ఒక తల్లి ప్రేమ, ఒక బిడ్డవాడి ప్రాణం మీద ఈరోజు ముడిపెట్టుకున్నటువంటి ఇష్యూ భవిష్యత్తులో ఇట్లా ఎవరికి జరగొద్దు, అభిమానంతో ప్రాణాలు పోవద్దు అనేది భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా చేయాలి. లేదు ప్రెస్ మీట్లతో పెట్టుకుంటే అది మాత్రం తప్పు. నిన్న వారి ఇంటి మీద కూడా దాడి జరగడానికి కూడా ఓయూజేసీ నాయకులందరూ ఇంటిపైన దాడి అంటే ఆల్రెడీ కేసులో ఉన్న పర్సన్ ఇంటిపైన దాడి చేయడానికి ఎట్లా చూస్తారు, అసలు ఏం జరగవచ్చు అంటారు దీని గురించి? ఎస్, దాన్ని నేను ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆవేశం వల్లే కదా ప్రాణం పోయింది, అంతమంది ఆవేశంగా రావడం వల్లే ఒక తల్లి పోయింది, బిడ్డ ఈరోజు హాస్పిటలైజ్ అయింది. సో మనం కూడా చదువుకున్నటువంటి వాళ్ళం, ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక ఇన్న ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళం, మనం కూడా చట్టపరంగా ఇప్పుడు డిష్ బొమ్మ కాల్చడం లాంటిదో ఇంకా శాంతియుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. సో ఇంటి దగ్గరికి వెళ్ళి చేస్తే అతనికే సానుభూతి పెరుగుతుంది. అంటే ఈరోజు చూడని హింసనే ఎంచుకుంటున్నారా అనిపిస్తూ ఉన్నది. ఈరోజు డిసిప్లిన్ తప్పితే, ఫ్రీడమ్ ఎక్కువైతే రాష్ట్రం అధోగతి అవుతుంది. ఈరోజు మనము ఇంతకుముందుకు ఒక నియంత గురించి అని మనం మాట్లాడాం, మాజీ ముఖ్యమంత్రి గురించి ఫామ్ హౌస్ వేదికగా పాలన చేశాడు అని చెప్పేసి. కానీ అదే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో ఏం చెప్పింది, డిసిప్లిన్గా పెట్టాలి, ఒక భయం ఉండాలి, పెద్దగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. సో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా డిసిప్లిన్ బ్రీచ్ కావద్దని కూడా అంటున్నారు. సో మనం చదువుకున్న వ్యక్తులం కూడా డిసిప్లిన్గా పోయి హుందాతనంగా మనం వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు అలాగే అల్లు అర్జున్ గారు అవలంబించిన మీద మనం పోరాటం చేస్తే అందరూ స్వాగతిస్తారు. కానీ ఈ విధంగా అతనికి ఉపయోగపడే విధంగా దాడి చేస్తే లేదా నిరసన వ్యక్తం చేస్తే అక్కడ ఈ కేసు అనేది ఎటు కాకుండా అటెన్షన్ డైవర్షన్ మాత్రం అవుతుంది. ఇది మాత్రం మనం గమనించాలి. ఇంకోటి అయితే ఈ కేసు విషయంలో 14 రిమాండ్ పెట్టారు, ఆ రోజు బెయిల్ వచ్చేసింది, అల్లు అర్జున్ గారు బెయిల్లో ఉన్నారు ఇప్పుడు. కానీ ఇప్పుడు ఫర్దర్గా ఏం జరగవచ్చు మరి? ఈ కేసు అంశంలో 14 రోజులు అయిపోతున్నాయి కావచ్చు మేబీ, దాని తర్వాత ఫర్దర్గా ఏం జరగబోతుంది? బెయిల్ క్యాన్సిల్ చేసామంటారు, మళ్ళీ ఏమైనా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? ఏం జరుగుతుంది? ఈ కేసు క్యాన్సిల్ చేయలేదు, 14 రోజులు కాదు, జ్యుడిషియల్ రిమాండ్ నాంపల్లి 14 రోజులకి ఇచ్చింది, 4 వారాల ఇంటర్మ్ బెయిల్ ఇచ్చిందండి, 4 వారాల ఇంటర్మ్ బెయిల్ ఇచ్చింది. సో ఆ బెయిల్ లోపల మనం ఎప్పుడైనా సరే పోలీస్ వాళ్ళు అప్పీల్ చేసి బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కోర్టుని అప్పీల్ చేయొచ్చు విత్ ఎవిడెన్స్ చెప్తే కోర్టు కూడా బెయిల్ క్యాన్సిల్ చేసి అతను రిమాండ్ పంపిస్తుంది. తర్వాత మళ్ళీ కూడా బెయిల్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది. భవిష్యత్తులో ఏమవుతుంది అని చెప్తే నేను కూడా బ్రీచ్ ఆఫ్ నా లా చేసినట్టు అవుతుంది, బ్రీచ్ ఆఫ్ అడ్వకేసీ చేసినట్టు అవుతుంది. సో అది కోర్టులో ఉన్నటువంటి విషయం కాబట్టి ఎక్కువ చెప్పలేను. కానీ చట్టపరంగా మాత్రం తీసుకునే చర్యల్లో ఎలాంటి పక్షపాతం ఉండదు. అది అల్లు అర్జున్ అయినా సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా సరే, అది నేనైనా మీరైనా సరే, చట్టానికి ఎవరు చుట్టం కాదు. చట్టపరంగా తప్పకుండా శిక్ష పడేది ఉంటే పడుతుంది. ఇది కల్పబుల్ హోమిసైడ్లో ఉన్న విషయం. బిఎన్ఎస్ గతంలో ఐపీసీకి ఇప్పుడు బిఎన్ఎస్కి చాలా అంతర్యం ఉంటుంది. మీరు లా స్టూడెంట్స్కి వెళ్ళి అడిగితే వారు చెప్తారు. ఇక్కడ పక్కనే లా కాలేజ్ ఉంది కాబట్టి ప్రొఫెసర్లను అడిగినా చెప్తారు. సో ఐపీసీకి బిఎన్ఎస్కి చట్టానికి సంబంధించినటువంటి శిక్షలు పడే శాతాన్ని పెంచారు. అలాగే త్వరగా కేసులని ముగించాలి, త్వరగా ఛార్జ్ షీట్లు వేయాలి. ఏదైతే ఎబో 7 years ఉన్నో దాంట్లో కేసులని ఎక్కువ ల్యాగ్ తీసుకోపోకుండా చట్టం మీద అందరికీ గౌరవం పెంచాలని బిఎన్ఎస్ చట్టంలో సవరించడం జరిగింది. చిన్నగా పడే శిక్షలను కూడా
పెద్దగా దాన్ని పెంచడం జరిగింది. ఎందుకంటే నేర తీవ్రత దాంట్లో ఎక్కువ ఉందని ఆలోచించి ఈ విధంగా రూపాంతరం చేశారు. సో దీంట్లో కూడా బిఎన్ఎస్ 118/1, 105 కల్పబుల్ హోమిసైడ్ 1 ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి అతను ఒకవేళ కోర్టులో ఇఫ్ ఈస్ అక్విటెడ్, ఇఫ్ ఈస్ కన్విక్టెడ్, కోర్ట్ విల్ డిసైడ్. అంటే ఫైనల్గా ఒక ప్రశ్న అండి, ఏదైతే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా మన ప్రెస్ మీట్లో నా క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు, అన్ని అబద్ధాలు చెప్తున్నారు, అవన్నీ నిజాలు కాదని చెప్పేసి ఆయన కూడా ఆయన సైడ్ నుండి ఆరోపిస్తున్నారు. సో ఏం చెప్తారు ఫైనల్గా? అటు రేవంత్ రెడ్డి గారి మాటలు విన్నారు, ఇటు అల్లు అర్జున్ గారి మాట విన్నారు. సో ఏం చెప్తారు మరి ఫైనల్గా మీరు? అంటే ఇది మీడియాలో వచ్చి పెట్టుకొని క్యారెక్టర్ అసోసియేషన్ అని చెప్పుకోవద్దు. వై బికాస్ మీరు ఒక బాధ్యతమైన పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగారు, సార్ ఇట్లా జరిగింది నాకు చెప్పండి, ఒకవేళ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ అన్నారు. సో దాని తగ్గట్టు ముఖ్యమంత్రి గారు బాధ్యతలో ఉన్నారు కాబట్టి అసెంబ్లీకి వివరించారు. తప్పకుండా అసెంబ్లీలో వివరించాలి, పెద్ద ఇన్సిడెంట్ కాబట్టి. కానీ నా క్యారెక్టర్ ఇట్లా నా బద్నాం అయింది అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఏమొస్తుంది? మీరు దాని మీద డిఫార్మేషన్ వేయండి, క్యారెక్టర్ అసాసినేషన్ అయింది అని చెప్పేసి కోర్టుకు పోండి. కోర్టు ఉంది, అందుకే కదా ఎంత పెద్దోనికైనా సరే. ఈరోజు చూస్తున్నాం రాహుల్ గాంధీ మీద డిఫార్మేషన్ వేసిరు, ఏమైంది? కోర్టు మొట్టికాయలు వేసింది, అతనికి ఎంపీ హోదాను కూడా రద్దు చేసినటువంటి సందర్భాలను చూస్తున్నాం. ఆ విధంగా చేయండి. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మీద మీ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేసిందంటే కోర్టుకు వెళ్ళండి, ఇట్లా నాకు ఇట్లా అయింది అని చెప్తే తప్పకుండా వారి మీద కోర్టు యాక్షన్ తీసుకుంటే చట్టపరంగా తప్పులు చేసే. కానీ ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి చేస్తే మాత్రం డైవర్షన్ ఆఫ్ ద కేసు అవుతుంది, డైవర్షన్ ఆఫ్ ది సిచ్యువేషన్ అవుతుంది. కాబట్టి అలా చేయకండి. ఏదైనా ఉంటా సరే దిల్ మీద తీసుకోకండి, చట్టపరంగా రండి, లాని తెలుసుకోండి, లా ప్రకారం రండి. తప్పకుండా మీరు కూడా బయటపడాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీ మీద మాకే పగ లేదు, ప్రభుత్వం మీద కూడా మాకు ఎలాంటి సానుభూతి లేదు. చట్టం ఎవరికి చుట్టం కాదు, ఇది మాత్రం గ్రహించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.